ఈరోజు పేపర్ షోలోకి వస్తే ఇదేం ధరణి పోర్టల్లో లోపాలపై హైకోర్టు సీరియస్ అయింది. ఒక్క బిట్టుపై వివాదం ఉంటే మొత్తం సర్వే నెంబర్ పైనే నిషేధమా? ఒక్క బిట్టు నాలా జాబితాకు మారిస్తే మొత్తం సర్వే నెంబర్ ఆ జాబితాలోకేనా? మిస్సింగ్ సర్వే నెంబర్ను చేర్చే ఆప్షన్ లేదు. తప్పుడు ఎంట్రీలకు మార్చే అవకాశం లేదు. ఉమ్మడి పట్టాదారుల మధ్య విభజన ఎలా? భూసేకరణలో డిలీట్ ఆప్షన్ నిల్. రెవెన్యూను తప్పుబట్టిన బెంచ్ 20 సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశం. మేమిచ్చిన అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వండి. CSCCLAకు హైకోర్టు ఆదేశాలు. గుర్తించిన సమస్యల్లో కొన్ని. పొరపాటున ఏదైనా సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో చేరినా, ప్రభుత్వ భూమి అని నమోదైనా దాన్ని మార్చడానికి ఎటువంటి ఆప్షన్ అందుబాటులోకి లేదు. ఉమ్మడిగా కొనుగోలు చేసిన భూమి లేదా ఉమ్మడి పట్టాదారుల మధ్య భూమిని హక్కుదారుల మధ్య విభజించడానికి ఆప్షన్ లేదు. చనిపోయిన అమ్మకందారుకు సంబంధించిన లీగల్ హెయిర్స్ నుంచి పట్టా పొందే ఆప్షన్ ధరణిలో లేదు. మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చడానికి, తప్పుడు ఎంట్రీని మార్చడానికి ఆప్షన్ లేదు. ఇది అసలు ఈ ధరణి ఈ మొత్తం ప్రాబ్లం ఎలా ఉందని మనకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడు. ఇక్కడ దీని మీద కొంత స్పష్టమైన అవగాహన కలిగించడానికి ఇక్కడ మీకు ఒక బయటపడుతుంది, కావాలంటే చూసుకోవచ్చు. పాదయాత్ర స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా జరగని విధంగా జన నీరాజనతో స్టార్ట్ అయింది. మీరు ఫోటోలు కూడా చూసుంటారు. నిన్న పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి ఏ విలేజ్కి ఆ విలేజ్ వాళ్ళే విక్రమార్క గారిని కలిసి ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, కేసీఆర్ ప్రభుత్వంలో ఏమవుతుంది, దళితులకు ఏమవుతుంది, బీసీలకు ఏం జరుగుతుంది, ఎవ్వరికి ఏం జరగడం లేదు, ఉన్నోడే సంపాదించుకుంటా ఉన్నాడు, ఎమ్మెల్యేలే సంపాదించుకుంటున్నారు, పదవులు ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కూడా భూదోపిడి చేస్తూ మొత్తం ఏదైతే ధరణి వచ్చిందో దాని మీద ఉన్న భూములన్నింటినీ కూడా, ధరణిలో లేని భూములు కూడా వాళ్ళ పేరు మీద చేసుకుంటూ. ధరణి మీద మెయిన్ కంప్లైంట్ ఏంది? చాలామంది ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏముంటో అర్థం కావట్లేదు ఎవరికి. వివరం చెప్పండి సార్. ధరణిలో ఏమైందంటే వెనుకట భూస్వాములు ఇక్కడ ఉన్న వాళ్ళకి అమ్మేసి వాళ్ళు పాపం అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలే, ఉట్టిగానే ఉండిపోయినాయి. ఇప్పుడు ధరణి వచ్చినాక ఎవరైతే భూస్వామి భూమి అమ్ముకొని పోయిండో ఇక్కడ ఉన్న పేదలు కొనుక్కున్నారు, కానీ వాళ్ళ పేరు మీద ఇప్పుడు రిజిస్ట్రేషన్ రాలేదు. రాక వాళ్ళ భూస్వాములకే ఏదైతే రైతు బంధు పడతా ఉన్నది, ఆ భూస్వాములు ఈ భూములకు రాలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద లోన్లు తీసుకొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు అయ్యింది ఎవరికో అమ్ముకొని పోతా ఉన్నారు. అట్లాంటి టీఆర్ఎస్ లీడర్లు వచ్చి మేము కొన్నాము, ఈ భూమి మాదే, మాకు ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ పేపర్లు చూడండి, ఇక్కడ ఉన్న చిన్న చిన్న రైతులు, దళితులు వెనకట దొరల దగ్గర 10 రూపాయలకు, 100 రూపాయలకు, 500లకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కొందరు 100 ఎకరాలు ఉంది. అట్లాంటి భూములను అన్నింటినీ కూడా ఇప్పుడు తిరిగి కబ్జా చేస్తూ ఉన్నారు. ఇది కేవలం బీదల పొట్టగొట్టడానికే ధరణి తెచ్చింది తప్ప ఇక్కడ రైతులకు ఏం లాభం జరగలేదు. దానివల్ల చాలా మంది నష్టపోయినారు. వానికి లోన్ కూడా రావడం లేదు. కాకపోతే కాస్తులు ఉన్నాడు, ఆ భూమి ఎవరిదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ హక్కులు లేవు, వాళ్ళకి పాస్బుక్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంది ఇక్కడ గవర్నమెంట్. ఈ పట్టేదారుల వాళ్ళు వస్తూ ఉన్నారు, భూమి కూడా ధరణి వస్తుంది, అంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ ధరణిని రద్దు చేయాలి. చేసి ఇంతకుముందు ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళకు భూ హక్కులు కల్పించాలి. అదంతా పేదవాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ వస్తే సాధ్యమవుతుందా? సాధ్యం డెఫినెట్గా అవుతుందండి. మీ కాంగ్రెస్ ఉన్నప్పుడే ఆ రైతులకు భూ పట్టాలు ఇచ్చింది. గవర్నమెంట్ భూములకు కూడా పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెసే. అది అందరు ఎరిగిన సత్యం. ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో అన్ని ఊర్లలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి దళితునికి ఇచ్చి దాన్ని డెవలప్ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. బోరేసుడు కానీ దున్నుకుంటానికి కానీ డబ్బులు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు ఆ భూమి ఎక్కడున్నది? భూమి హక్కులు ఉన్నాయి, హక్కులు లేవు. భూమి ఉంది, కాస్తు చేస్తాడు, కానీ భూమి హక్కులు లేకుండా అయిపోయింది. వానికి ఓ లోన్ రాదు, పెట్టుబడి సాయం లేదు, రైతు వాళ్ళకి వస్తున్నాయి. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి పడుతున్నాయి. వాళ్ళకి పేపర్స్ ఉంటేనే కానీ భూమి ఎక్కడ ఉన్నదో కూడా వాళ్ళకి తెలియదు. ఈ భూ హక్కులు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్యాంకు దగ్గర పోయి లోన్ తీసుకుంటారు ఆ భూమి మీద. బ్యాంకులలో కమిషన్లు ఇచ్చేసి ఆ బ్యాంకులలో లోన్లు తీసుకుంటారు, కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటారు. అది ఎవరు కట్టాలి రేపు పొద్దున?
ఆయన పేరు మీద భూమి ఉన్నది, లోన్ తీసుకుంటాడు, ఆయనకు ఏం అవసరం లేదు, ఇక్కడ భూమి ఎక్కడ ఉన్నదో కూడా ఆయనకు తెలియదు, హద్దులు కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ ధరణి వచ్చిన దాంట్లో జరుగుతున్నాయి. అదనమాట సంగతి. ఓవరాల్గా ఈరోజు పేపర్లో పంటల బీమా, ధరణి, గవర్నర్, ఆ తర్వాత ఓఆర్ఆర్ది చాలా పెద్ద వ్యవహారంగా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.